ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ట్రైన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు డిప్యూటీ సీఎం వినూత్న కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రైన్లు అనే వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రశంసించారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు చెప్పుకొచ్చారు. అలాగే మురుగునీరు రోడ్లపైకి రాకుండా ఉంటుందని, దుర్వాసన లేకుండా కాలువలోనే నీరు ఇంకిపోతుందని ఆమె తెలిపారు. ఇలాంటి మ్యాజిక్ డ్రైన్స్ కార్యక్రమం అమలు చేస్తున్న పవన్ కళ్యాణ్కు పివి సింధు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మరిన్ని వినూత్న కార్యక్రమాలను ఏపీలో చేపట్టాలని కోరుతూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. అయితే పివి సింధు వీడియోపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థపై విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు ధన్యవాదాలు తెలిపింది. I think Pavan Kalyan garu as a deputy chief minister, I think he's done amazing. Magic drains ani kuda oka initiative techaru. Villages lo chaala mandi problems lo untaru. Deni valla ante drainage system valla lekapothe adi baagokpovam valla alanti time lo ee magic drains annadi innovative concept tho mana deputy CM garu launch cheyadam jarigindi, where it is adi manaki pits and soak chestundi and atlage filtration chesi manaki recharge బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. అండ్ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రూరల్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. నెల్లూరులో టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సభాస్థలిపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక చకచక ఏర్పాట్లు చేస్తామన్నారు. 44 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో మహానాడు కోసం నెల్లూరును ఎంపిక చేయటం సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళంలో జరగాల్సిన మహానాడును నెల్లూరుకు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత, కార్యదక్షతతో పనిచేసి మహానాడు విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. ప్రాధాన్యత కలిగినటువంటి పెద్ద వాళ్ళు రావడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఇక్కడే ఉండేటువంటి అవకాశం. వారందరికి కూడా వసతి సౌకర్యాలు ఇవ్వాలి. అలాగే వచ్చేటువంటి డెలిగేట్లందరికి కూడా వాళ్ళకి వసతి సౌకర్యాలు ఇవ్వాలి. వీటన్నిటిని కూడా పరిశీలించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనం నెల్లూరు అనేది ఊహించలేదు. మొన్న ఉదయం మాకు తెలియడం, అప్పటికే నేను ఇక్కడికి రావడం, అప్పటికి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా కోవూరు శాసనసభ్యులు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ వీరందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత నిన్న ఉదయం నారాయణ గారు రావడం, నారాయణ గారు కూడా వచ్చాక కొన్ని పరిశీలన చేయడం, ఇవన్నీ కూడా నివేదికల్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరిగింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సలహాదారులు కూడా వాళ్ళ నివేదిక కూడా పార్టీ కార్యాలయానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకి, అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలన్నీ కూడా అక్కడ పరిశీలన చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాక తుది నిర్ణయం ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు. ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైనటువంటి కమిటీలన్నింటి కూడా ప్రకటించడం జరుగుతుంది. అంటే దాదాపుగా రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా జిల్లా స్థాయి నాయకత్వంతో కలిసి ఎండ తీవ్రత దృష్ట్యా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రధాన కూడలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులకు, ప్రయాణికులకు తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని ఆయన గుర్తు చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ రామకృష్ణాపురం బుడమేరు బ్రిడ్జి వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహం సమీపంలో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాత గొట్టిముక్కల వెంకటేశ్వరరాజు వెంకీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను మెసేజ్ల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులకు, ప్రయాణికులకు త్రాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని ఆయన గుర్తు చేశారు. క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ మజ్జిగ పంపిణీ జరగటం అభినందనీయమని, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి సేవలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులు పెనుమచ్చ అప్పలరాజు, కాకర్లపొడి బ్రహ్మరాజు, ఉప్పలపాటి మురళి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎండ వేడిమికి ప్రజలు కాపాడుకోవాల్సిన అన్ని చర్యలు కూడా చేపట్టాం. ఎప్పటికప్పుడు వడగాల్పులు అలర్ట్స్ని, టెంపరేచర్ యొక్క ఫోర్కాస్ట్ని ప్రజలకి మెసేజ్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని సెంటర్లో కూడా చలివేంద్రాలు పెట్టి అటు బటర్ మిల్క్, కూలింగ్ వాటరు ప్రయాణికులకి అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, అలాగే రోడ్డు మీద పనుల మీద వచ్చినటువంటి మా సోదరీమణులు వాళ్ళందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు అల్లూరు సీతారామరాజు సర్కిల్ ఈ సెంటర్కి ఆ పేరు కూడా నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కౌన్సిల్లో తీర్మానం చేసి నామకరణం చేశాం. అలాగే క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి పెద్దలు గోకరాజు గంగరాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియ పెద్దల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇక్కడ పెద్ద స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలుగా చేస్తాం. ఈ రోజున ఎండాకాలంలో క్షత్రియ సంఘం అధ్యక్షుడు బ్రహ్మరాజు, అలాగే మన రాజేషు, మన గొట్టుముక్కల రఘు, అలాగే మన అప్పలరాజు గారు, రాజేంద్ర ప్రసాద్, అందరూ దుర్గాప్రసాద్ అందరూ కలిపి పెద్ద ఎత్తున వెంకి వీళ్ళందరూ కలిపి ఇక్కడ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఈ సెంటర్లో మజ్జిగ పంపిణీని నెల రోజుల పాటు ఈ రోడ్డు మీద నడిచే ప్రయాణికులకి, కార్మికులకి అందరికి కూడా నిరాఘాటంగా ఇప్పుడే నా చేతుల మీదుగా ప్రారంభించారు. వాళ్ళకి అన్ని రకాలుగా అభినందిస్తూ ఉన్నా. మన ప్రతి సంవత్సరం కూడా మన అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఈరోజు మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ జరుగుతుందండి. ఈరోజు మన ఎమ్మెల్యే బొండా ఉమా గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలామంది ఈ వేసవి విజయవాడలో బాగా ఎక్కువగా ఉందండి. ఈ తీవ్రతకి మరి మనం రోజుకు ఒక 2000 మందికి మజ్జిగ పంపిణీ చేయడానికి యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా యువజన సంఘం కమిటీకి, ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మజ్జిగ పంపిణీ అనేది ఎండల దృష్ట్యా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నెల రోజులు కంటిన్యూషన్గా మజ్జిగ పంపిణీ అనేది ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ 3వ తారీఖు ఇవాళ మన గౌరవనీయులు సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేసుకున్నాము. మాకు ఫస్ట్ కాడి నుంచి కూడా ఎమ్మెల్యే గారు స్థానికంగా అన్ని అండదండలు అందిస్తూ సపోర్ట్గా మాకు అంతా ఉంటారు. కార్యక్రమానికి కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఎండాకాలం మేము పెట్టి మజ్జిగ పంపిణీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని చేస్తున్న కార్యక్రమంలో సమ్మర్ క్యాంపులో భాగంగా చేస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నేటికి దళితులపై దాడులు, అవమానాలు కొనసాగటం శోచనీయమని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అన్నారు. మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణ ద్వారా దళితులందరికీ సమాన న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలోని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నేటికి దళితులపై దాడులు, అవమానాలు కొనసాగటం శోచనీయమన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సంక్షేమం దళితులకు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల హక్కుల రక్షణ కోసమే పోరాట సమితి ఆవిర్భవించిందని, గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ అండగా నిలుస్తుందని విల్సన్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ముఖ్యంగా ఎల్ఐసి వంటి సంస్థల్లో విదేశీ పెట్టుబడుల వల్ల రిజర్వేషన్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణ ద్వారా దళితులందరికీ సమాన న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్డ్ కులాల వారికి నిత్యం కూడా అవమానాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. వారికి సరైనటువంటి సామాజిక న్యాయం జరగనటువంటి పరిస్థితి అనేది ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. దళితులు అన్యాయాలకు గురవుతూనే ఉన్నారు. దీని మీదనే రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ ఇవన్నీ కానీ రావాలని దళిత హక్కుల పోరాట సమితిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దాని ప్రకారమే ఇవాళ ఉద్యమాలు నిర్మించడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాదు గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, పేటల్లో కానీ అన్ని చోట్ల జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతూ వారికి అండగా నిలబడటం అనేది ఇవాళ దళిత హక్కుల పోరాట సమితి తన నామకరణ చేసుకున్న తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉంది. స్వతంత్రంగా నిర్వహిస్తుంది. అలానే ఇతర సోదర సంఘాలతో కూడా కలిపి ఐక్య ఉద్యమాలని సాధించుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దళితులకు దక్కాల్సినటువంటి వాటా, అభివృద్ధిలో వాటా అనేది వారికి లేకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. పైగా ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. మీకు అందరికీ చెప్పు, ఇవాళ ఉదాహరణ ఎల్ఐసిలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు మొత్తం 100% ఇవాళ విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దాని ప్రకారం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్లు ఉండాలి. కానీ ఆ రిజర్వేషన్లు అనేది లేకుండా చేసే పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దానికి కొన్ని రాష్ట్రాలు ఇవాళ వంతబాడుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వంతబాడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే సామాజిక న్యాయం కల్పించేదాని కొరకు, వారి హక్కుల్ని కాపాడేదాని కొరకు ఇవాళ ఉద్యమించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే టీడీపీ నేత మహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు. అధికారం కోసం కన్నవాళ్లను బజారుకిచ్చి అడ్డు వచ్చిన వారిని అంతమొందించే మనస్తత్వం వైఎస్ జగన్ది అని అన్నారు. అధికారులు, విపక్షాలనే కాకుండా చివరికి సొంత పార్టీ నేతలను కూడా చిత్రహింసలు పెట్టిన సైకో పార్టీ వైసీపీ అని అభివర్ణించారు. నేరపూరిత రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ రెడ్డితో పాటు వైసీపీ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే టీడీపీ నేత మహమ్మద్ నజీర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని తమది గొడ్డలి పార్టీ కాదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపిన చరిత్ర కలిగిన వైసీపీని గొడ్డలి పార్టీ అనుకుంటే మరేమంటారని జగన్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. పరిటాల రవి హత్య నుంచి నేటి వివేక హత్య వరకు రక్త చరిత్రను కొనసాగిస్తున్న ఘనత కూడా వైఎస్ జగన్దేనని టీడీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు జాలయ్య యాదవ్ వంటి సామాన్య కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నది వైసీపీ కాదా అంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతడి శవాన్ని ఇంటికే పంపిన అమానవీయ సంస్కృతి కూడా వైసీపీదేనంటూ ఆ పార్టీ నేతలకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే చురకలంటించారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆయన ప్రాణాలు పోయేలా చేసింది గొడ్డలి పార్టీ కాదా అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. గుంటూరు రమ్య, పలమనేరు మిస్బా, పులివెందుల నాగమ్మ ఇలా ఎందరో ఆడబిడ్డల హత్యలకు జగన్ పాలనే కారణమని కుండబద్దలు కొట్టారు.
నిందలు మోపి మానసిక క్షోభకు గురిచేసి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడలి శివప్రసాదరావు ప్రాణాలు తీసిన పాపం కూడా వైసీపీదేనని పేర్కొన్నారు. నంద్యాలలో మైనార్టీ కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకోవడానికి వైసీపీ నేరపూరిత పాలనే కారణమన్నారు. పరిటాల రవి వివేక హత్య కేసుల్లో సాక్షులను కూడా వరుసగా అంతమొందించిన చరిత్ర వైఎస్ జగన్ రెడ్డిదని స్పష్టం చేశారు. తన సొంత బాబాయ్ ఉన్నటువంటి వివేకానందరెడ్డి గారిని నరికి చంపినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్తు తన చెల్లెలు షర్మిల గారు చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అక్రమ ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అనక ఏమనాలో ఒక్కసారి విడుదల రజనీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మంగపేటలో బైరటిస్ గని కబ్జా కోసం బీసీ వర్గానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అనకుండా ఏమనాలో ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పల్నాడులో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాడని, సానుభూతిపరుడుగా ఉన్నాడని నడి రోడ్డు మీద తోట చంద్రయ్యను నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అని పిలుస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రొద్దుటూరులో చేనేత కుటుంబానికి చెందినటువంటి ఒక నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విధ్వంసాలకు, అనేక రకాల కుట్రలకు, కుతంత్రాలకు మారు పేరుగున్నటువంటి ఈ వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అనకుండా ఏమనాలో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రాణిగారి తోట, అమెరికన్ హాస్పిటల్ ప్రాంతాల్లో అండర్ పాస్ల అవసరం ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపొడి కాశీనాథ్ మండిపడ్డారు. టెండర్లు పిలిచామని చెబుతున్నారే తప్ప పనులు మాత్రం ప్రారంభం కావటం లేదన్నారు. కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై అండర్పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపొడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడుతూ అండర్పాస్ లేకపోవడం వల్ల 22వ డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక డివిజన్ దాటి మరో డివిజన్కి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాణిగారి తోట, అమెరికన్ హాస్పిటల్ ప్రాంతాల్లో అండర్ పాస్ల అవసరమున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. గత 4 ఏళ్లుగా ఈ డిమాండ్ చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవటం దారుణమన్నారు. టెండర్లు పిలిచామని చెప్తున్నారే తప్ప పనులు మాత్రం ప్రారంభం కావటం లేదని ఆయన మండిపడ్డారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి పి కృష్ణ మాట్లాడుతూ 8 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అండర్ పాస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. సుమారు 20,000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు పనుల కోసం, మార్కెట్ కోసం కిలోమీటర్ల మేర చుట్టూ వెళ్లాల్సి వస్తోందన్నారు. గతంలో 21వ డివిజన్లో అండర్ పాస్ కూడా సిపిఎం పోరాటాల వల్లనే సాధ్యమైందని, ఇప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి 22వ డివిజన్లో అండర్ పాస్ నిర్మాణానికి పూనుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 21వ డివిజన్లో ఉన్నటువంటి అండర్ పాస్ వరకు ఈ ప్రజలంతా కూడా అందుట్లో వెళ్ళాలి, లేదా అందుట్లోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి, లేదా హైవే మీద పోస్ట్ ఆఫీస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద కనుక వెళ్ళేటట్టయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చెప్పనేటువంటి భయం. అందుకని ఈ చివరి దాకా వెళ్ళి ఆ చివరి నుంచి అంటే ఒక డివిజన్ దాటి, ఏళ్ళ డివిజన్ నుండి ఇంకో డివిజన్ దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఎప్పటి నుండో సిపిఎంగా కోరుతా ఉన్నాం. అండర్ పాస్ అని చెప్పనేటువంటిది ఒక్క చోట కాదు, అది 21వ డివిజన్లో అండర్ పాసే కాదు, 22వ డివిజన్లో ఒక అండర్ పాస్ కావాలి. 22వ డివిజన్లో అమెరికన్ హాస్పిటల్ దగ్గర వంతెన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అండర్ పాస్ కావాలి. రాణిగారి తోట ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాకి అండర్ పాస్ కావాలని చెప్పనేటువంటిది కోరాం. ప్రజాప్రతినిధులకి చెవినెక్కటంలా చెవిటోడు చెవిలో శంఖ ముదినట్టుగా కనబడతా ఉంది.
ఎవడో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా ఉన్నోడా, బయట ఉన్నోడా, పక్కన ఉన్నోడా, పైన ఉన్నోడా, ఎవరికి ఎక్కడోలా అంటే ఏంటి దీనికి కారణం అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అవతల ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉన్నారో ఈ ప్రాంత మహిళలు అవతల ఉన్నటువంటి ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి ఉదయాన్నే వెళ్ళి రాత్రిపూట వచ్చేటువంటి సందర్భంలో చుట్టూ 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. రోడ్డు అవతలే ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, చుట్టూ తిరిగి ప్రయాణం చేసి చేయాల్సినటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుకి ఆయన పేరు పెట్టుకోవడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో మాత్రం రావడంలా. అనేక సందర్భాల్లో ఈ సమస్య గురించి సిపిఎం ప్రస్తావన చేసింది. అక్కడ రాణిగారి తోటలో నేతాజీ వంతెన పైన కూడా సబ్వే నిర్మాణానికి సంబంధించి డిమాండ్ చేస్తూ అనేక ఆందోళన చేసినటువంటి సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టి 15 రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది, మేము చేస్తూ ఉంటే సిపిఎం వాళ్ళు అంటున్నా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 15 రోజులు అయిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతా ఉంది, ఇప్పటివరకు కనీసం పని ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరల యుద్ధాన్ని ప్రకటించిందని, ఈ యుద్ధంలో భారతీయులందరూ బలైపోతున్నారని సిపిఎం నాయకులు, మాజీ ఫ్లోర్ లీడర్ సత్యబాబు అన్నారు. మోడీ ప్రభుత్వంలో మోడీలు, అంబానీలు మాత్రమే బాగుపడుతున్నారని చెప్పారు. దేశంలో అధిక ధరలను అదుపు చేయాలని ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ సిపిఎం నాయకులు, మాజీ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆధ్వర్యంలో 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లతో వినూత్నంగా నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ, మంచి రోజులు తీసుకొస్తామని ప్రకటించిన మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్కు 1000 రూపాయలు పెంచడం మంచి రోజా అని ప్రశ్నించారు. గృహావసరాల సిలిండర్కు 64 రూపాయలు పెంచడం మంచి రోజా అని ప్రశ్నించారు. అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, సామాన్యులు తినే పరిస్థితి లేదన్నారు. ఏమీ తినేటట్లు లేదు, కొనేటట్లు లేదు, చేద్దామంటే పనులు లేవన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. కృష్ణా గోదావరి బేసిన్లో బావిలో వచ్చిన గ్యాస్ను అంబానీకి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలన్నారు. తద్వారా గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు వస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు 35 రూపాయలకు వచ్చే అవకాశం ఉందన్నారు. దోపిడీని అడ్డుకుపోవాలంటే ప్రజలు పోరాటాల్లోకి రావాలని, దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కొనలేక తినలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు, చేద్దామంటే పని లేదు, పనికి తగ్గ జీతాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఈ గ్యాస్ ధరలని వెంటనే రద్దు చేయాలి. అలాగే కృష్ణా గోదావరి బేసిన్లో దొరుకుతున్నటువంటి 6D బావిలో వచ్చినటువంటి గ్యాస్ని అంబానీకి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలి. తద్వారా గ్యాస్ సిలిండర్ని 200 నుంచి 300 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వస్తుంది. అలాగే పెట్రోలు 50 రూపాయలకు వస్తుంది, డీజిల్ 35 రూపాయలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధరల దోపిడీని అడ్డుకోవాలంటే ప్రజలందరూ కూడా పోరాటాల్లోకి రావాలి. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి. మోడీ కానీ ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గూడిపుటానిగా ప్రజలందరినీ దోపిడీ చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ ధరలకు వ్యతిరేకంగా, గ్యాస్ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం. గతంలో ఏదైనా సంఘటన జరిగితే మరుసటి రోజు వార్తాపత్రిక వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చేదని, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత క్షణాల్లో సమాచారం ప్రపంచానికి తెలిసిపోతుందని వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు అన్నారు. డిజిటల్ యుగంలో మంచితో పాటు చెడు కూడా తొందరగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలని కోరారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని జన చైతన్యం డిజిటల్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలోని శ్రీ విద్యాంజలి హైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనం పేరిట సీనియర్ జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. జన చైతన్య వ్యవస్థాపకులు పల్లేటి ఆనంద్, జన చైతన్యం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను జ్ఞాపిక ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడంలో మీడియాది కీలక పాత్ర అని తెలిపారు. మీడియా ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతుంటాయి, ఎంతో మందికి న్యాయం జరుగుతుంటుందన్నారు.
అనంతరం శ్రీ విద్యాంజలి స్కూల్స్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజం చైతన్యవంతంగా ఉండాలంటే పత్రికా విలేకరుల చైతన్యంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సమాజంలో మంచి చెడులను అద్దం పట్టే శక్తి పాత్రికేయులకు మాత్రమే ఉందన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు యామినేని రమణ, నరేంద్ర మాట్లాడుతూ పాత్రికేయులకు స్వేచ్ఛ, రక్షణ అనేది ఒయాసిస్లో ఎండమావి లాంటిదని చెప్పారు. తనకు తెలిసినవి సమాజంలో జరుగుతున్న సామాజిక రుగ్మతలను వెలికితీయటంతో పాటు జనాలలో చైతన్యవంతులను చేయటం ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా ఎక్కువైపోయిందని, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రభావం ఎక్కువగా ఉందని, అందులో వచ్చే కొన్ని వార్తల్లో నిజాలు ఉండటం లేదని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం వాండ్రాసి శ్రావణ్ కుమార్, పల్లేటి ఆనంద్ మాట్లాడుతూ విలేకరులు ఒక ప్రాంతానికే పరిమితం కావటం వల్ల జర్నలిజం కుంచుకుపోతోందని, విస్తృతంగా ఆలోచించాలని సూచించారు. చాలామంది కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులకే తమ జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నారని, ఆ భావజాలాన్ని విడిచిపెట్టాలన్నారు. ప్రెస్ రోజు మా చిన్నప్పుడు అయితే ఉదయం పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. రేడియో ఉన్న వాళ్ళు రేడియో వార్తలు వినేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏ క్షణంలో అంతా రిపోర్ట్ అవుతుంది. చెడుతో పాటు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇందాక ఒక విలేకరి గారు మాట్లాడినట్టు కేరళలో ఒక న్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫాల్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అటువంటివి జరగకుండా అందరూ వాస్తవాలను ప్రచారం చేసి ఈ డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుని ప్రజల వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు మంచి చేయడంలో ఇక్కడ విజయవాడలో మా సిపి గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. మీరందరూ అదే సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఈ సమాజంలో మంచి చెడులు మంచి ఈ రోజు వరకు కూడా నడుస్తుంది అంటే పత్రికా విలేకరుల యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పగలను. మరి ఈరోజు మన యామినేని రమణ గారు చెప్పినట్లుగా సమాజంలో ఉండేటటువంటి విషయాల్ని మనం తీసుకొని వీటిని చెడుల్ని మంచిగా మార్చగలిగేటటువంటి ఉద్దేశాలను అంటే పాజిటివ్గా ఈ భావాలను తీసుకురాగలిగేటటువంటి శక్తి మీలో ఉందని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. అలాగే ఇది ప్రపంచ పాత్రికేయుల దినోత్సవంగా మొట్టమొదట నమీబియాలో 1991లో ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశంలో యుఎన్ఓలో మనకి స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలి అనేటటువంటి ఉద్దేశం మనకి వీళ్ళు ఎప్పుడో నమీబియాలో ఈ యొక్క పత్రికా విలేకరులు చేసినటువంటి శ్రమ ఫలితంగా యుఎన్ఓలో 1993లో ప్రకటించడం జరిగింది. కేవలం మనం విజయవాడ నగరంలో ఉన్న ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం వల్ల మన జర్నలిజం అనేది కుచించుకుపోతుంది. ఈ కుచించుకుపోతున్న జర్నలిజాన్ని మనం విడిచే ప్రయత్నం చేసి కొద్దిగా బ్రాడ్గా, విస్తృతంగా మరిన్ని విషయాలు చాలామంది కూడా కొన్ని పార్టీలకి, కొంతమంది వ్యక్తులకి మాత్రమే తమ యొక్క జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ యొక్క భావజాలాన్ని వీడి విస్తృత స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలనే కాదు, మనం అభివృద్ధిని కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయగలిగితే విజయవాడ రానున్న రోజుల్లో గ్రేటర్గా ఆవిర్భవించడం, మనకి కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా జన చైతన్యం ఇప్పటి వరకు కేవలం డిజిటల్గానే ముందుకెళ్ళింది. ఇకపై ప్రింట్ మీడియా ద్వారా కూడా మీ ముందుకి రాబోతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా మీడియా రంగంలో ముందడుగు వేయడానికి జన చైతన్యం ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులు ర్యాంకుల రేసులో పడి నైపుణ్యాలను కోల్పోతున్నారని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గోపీచంద్ సుంకసాని అన్నారు. తమ కళాశాలలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా స్కిల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారినందరినీ ఆహ్వానించి సత్కరించామని ఆయన వివరించారు. 10వ తరగతిలో 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను విజయవాడ మాచవరంలోని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్లో సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ గోపీచంద్ సుంకసాని పాల్గొని విద్యార్థులను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కులు, ర్యాంకులకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అయితే ప్రతిభకు మార్కులు కొలమానం కాదని నిరూపించేందుకు 10వ తరగతి టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారిని సముచిత రీతిన సత్కరించామని తెలిపారు. ర్యాంకుల రేసులో పడి విద్యార్థులు తమ నైపుణ్యాలను వెలికి తీయలేకపోతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము ప్రధానంగా తీసుకొని మార్కుల కంటే నైపుణ్యాలకే పెద్దపీట వేసే విధంగా తమ ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఇంటర్మీడియట్తో పాటు స్కిల్స్పై దృష్టి సారించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. తరగతికి 36 మందిని పరిమితం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ విశదీకరించేందుకు వీలుగా చక్కని వాతావరణంలో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలను విస్మరించిన విద్య భవిష్యత్తులో వారు నిలదొక్కునేందుకు ఏమాత్రం ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని గుర్తించిన తాము విద్యార్థులు కోర్సులు ముగిశాక విషయ పరిజ్ఞానంతో బయటకు వెళ్లే విధంగా అవసరమైన కరికులం రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కులు సాధిస్తారు, కానీ అతి కొద్ది మందిలో మాత్రమే స్కిల్స్ ఉన్నాయని, తమ సంస్థలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి సబ్జెక్టుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్కి సమప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ డీన్ క్రాంత్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఎవరైతే ఒక 500 మార్క్స్ కానీ లేదా 550 పైనుంచి వచ్చిన మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా తరపు నుంచి ఎంతో కొంత ఒక ఎంకరేజ్మెంట్ చేయాలి, వాళ్ళని ఒక సపోర్ట్, మీరు కూడా యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అని మేము వాళ్ళకి తెలియజేయాలి, మా సపోర్ట్ మేము వాళ్ళకి అందజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీనికి చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఈ కార్యక్రమానికి చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ కాలేజ్ ఆఫ్ వేర్ ఎ స్కిల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డెలివర్డ్. అంటే ప్రతి కాలేజీలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మార్క్స్ రావాలి, పిల్లలకి బెస్ట్ ర్యాంక్స్ రావాలి, ఇది మాట్లాడుతూ ఉంటారు. బట్ సమ్వేర్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ ల్యాకింగ్ దేర్ స్కిల్స్. అంటే మార్క్స్లో పడిపోయి ఆ రేస్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ స్కిల్ అనేది వెనక దే ఆర్ ల్యాకింగ్ అబౌట్ దేర్ స్కిల్స్ అన్నమాట. సో దాన్ని మేము దృష్టిలో తీసుకొని ఎడ్యుకేషన్ కన్నా కూడా స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్తోనే ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ విజయవాడకు రావడం జరిగిందనమాట. సో దీంట్లో మేము పెట్టే ఎవ్రీ మంత్ వర్క్షాప్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిట్స్ కానివ్వండి, కరికులం యాక్టివిటీస్ కానివ్వండి, క్లాస్ రూమ్లో ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ యాక్టివిటీ మేము పిల్లలకి డెలివరీ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మేము తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ మినిమం స్ట్రెంగ్త్ అనేది క్లాస్ రూమ్కి తీసుకురావడం జరిగింది అండి. ప్రతి క్లాస్ రూమ్లో కేవలం 36 మందితోనే మేము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్, డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.